सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगदां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:40 తిథి షష్ఠి ఉదయం 7:41 వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి 2:27 వరకు, వర్జం మధ్యాహ్నం 2:08 నుంచి 3:54 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు, అమృతకాలం రాత్రి 12:42 నుంచి 2:27 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషం ఆదివారం. ఆదివారం నాడు మనం ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకుంటాం. అయితే ఈరోజు విశేషం ఏంటంటే సప్తమి ఆదివారం కలిసి వచ్చాయి. షష్ఠి ఉదయానికి ఉంది. షష్ఠి ఉదయానికి ఉన్నందువలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు చాలా మంచిది, ఉత్తమ సంతానం కలుగుతుంది. అలాగే సప్తమి ఆదివారం కలిసి వచ్చినందువలన సూర్యునికి సంబంధించినటువంటి ప్రక్రియలను మనం ఆరాధనలు, సూర్య నమస్కారాలు, పాయసాన్ని నివేదనగా అందించటం, ఒకపూట భోజనం చేయటం, నూనె మొదలైనటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించేటువంటి అంశాలు అవుతాయి. నేటి ఆణిముత్యాలు. చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రేమించాలంటే ముందు మనం వారిని ప్రేమించాలి. ఆశ నిరాశల వాయిదాలతో మనసుని చంపుకుంటూ పోతే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. రమంతే యోగినో నంతే నిత్యానందే చిదాత్మని ఇతి రామపదేనైతత్ పరబ్రహ్మాభిధీయతే. రామతత్వాన్ని గురించి, రామతత్వం ద్వారా పరబ్రహ్మతత్వానుసంధాన ప్రక్రియ గురించి కొంత మాట్లాడుకున్నాం గత వారంలో. మీరు చాలా కఠినమైన విషయాలు చెబుతున్నారండి. మాకు రాముడంటే గొప్పవాడు, పరాక్రమవంతుడు, సత్యనిష్ఠుడు, ధర్మనిష్ఠుడు, ఇట్లాంటి కొన్ని మామూలు గుణాలు తెలుసు. మీరు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటూ ఏదో వాక్యాలు ఉపయోగించేస్తున్నారు. దాంట్లో సత్యం అంటే ఏమిటయ్యా అంటే నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దుష్టోంతః అనయోః తత్వదర్శిభిః అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా అన్నాడు. ఉండేది ఎల్లప్పుడూ ఉంటుంది, ఉండనిది ఎల్లప్పుడూ ఉండదయ్యా.
అన్నాడు ముందర. ఆ మాట మీరు చెప్పేదే ఉందండి, మాకు తెలియదా? ఉండేది ఉంటుంది, దాన్ని ఉంది అంటాం, లేని వస్తువు లేదని అంటాం. లేని దాన్ని ఉందని ఎందుకు అంటాం, ఉన్నదాన్ని లేని ఎందుకు అంటాం? అంత తేలిక కాదయ్యా. ఉభయోరపి దృష్టోంతస్త్వనయో తత్వదర్శిభి. నిజంగా ఉండేదేదో నిజంగా లేనిదేదో తెలుసుకోవాలంటే అది మామూలు వాళ్ళకి తెలిసే విషయం కాదయ్యా, తత్వజ్ఞానవేత్తలైనటువంటి మహర్షులకి మహాయోగులకు మాత్రమే తెలుస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెబుతున్నాడు. అంచేత ఉండేది అంటే తాత్కాలికంగా కనిపించేటువంటి కుండ బండ మొదలైనవి కూడా ఉండేవి కావు. ఏది త్రికాలాబాధ్యంగా ఉంటుందో, ముక్కాలాల్లోనూ అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనూ మార్పు లేకుండా ఉంటుందో అదే నిజమైన ఉండేది. లేదు అంటే 3 కాలాల్లోనూ లేనిదే లేనిది. 3 కాలాల్లో ఏ ఒక్క కాలంలో లేకపోయినా అది లేనిదే. ఆదా వంతేజ ఎన్నాస్తి వర్తమానేపి తత్తథా అని సూక్తి. మొదట్లోనూ చివరిలోనూ లేకపోతే మధ్యలో కనిపించినా సరే అది లేదు. దానికి నీకు స్వప్న ప్రపంచమే ఉదాహరణ. నీ స్వప్న ప్రపంచం బ్రహ్మాండంగా కనిపించింది, సుఖ దుఃఖాలు కనిపించినాయి, కళ్ళమ్మ నీళ్ళు గార్చేసావు, బయటకు కూడా కళ్ళమ్మ నీళ్ళు గారినాయి. అయినా సరే స్వప్న ప్రపంచం లేదు, ఎందుకంటే ముందర లేదు, తర్వాత లేదు కనుక. అలా కాకుండా 3 కాలాల్లోనూ శాశ్వతంగా ఉండేదే రామతత్వం అని చెబుతున్నారు. ఇంత తత్వాన్ని మేము పట్టుకోవడం కష్టమండి. రామతత్వాన్ని సులభంగా అందుకునే మార్గం ఏమిటి అంటే రామ పదంలోనే విశేషం ఉందయ్యా. రాముడనే పదానికి సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, పరాక్రమవంతుడు ఇత్యాది లక్షణాలు నీకు తెలియపోయినా పర్వాలా. రామశబ్దానికి సాక్షాత్ సచ్చిదానందమైన పరబ్రహ్మం అనే అర్థం అనేటువంటి తాత్వికార్థం తిరిగిపోయినా పర్వాలా. పొట్టిగా మొండిగా బండగా రామ 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 అని జపించినా చాలు, నీకు తత్సాక్షాత్కారం అయి తీరుతుంది అంటున్నారు మహర్షులు. అందుకనే దానికి నిదర్శనంగా వాల్మీకి తన కథనే చెప్పుకుంటున్నాడు. వాల్మీకిని ఆయన మహర్షి కుటుంబంలోనే పుట్టాడు, కానీ కారణాంతరాల వల్ల దురభ్యాసాలకు లోనై బోయేవాళ్ళలో కలిసిపోయాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత చాలా క్రూరంగా జీవించి పశువు కంటే హీనంగా జీవించిన తర్వాత వార్ధక్యం దగ్గరికి వస్తున్న దశలో సప్తఋషుల యొక్క దర్శనం లభించడం, వాళ్ళు ఈయనకి రామాని మంత్రోపదేశం చేయడానికి ప్రయత్నం చేస్తే రామాని పలకలేకపోతే మరా అనమన్నారు వాళ్ళు. మరా అంటూనే ఆ ఒళ్ళు మరిచిపోయి తపస్సమాధిలోకి వెళ్ళిపోయి ఒంటి మీద పుట్టలు పట్టినా తెలియనంతటి స్థితికి వెళ్ళిపోయాడు. ఈ మహిమ ఎవరి దగ్గర ఉంది అంటే ఈ రామాని పదంలో ఉంది. మరాని ఉపదేశించిందే పొందే నాటికి వాల్మీకి రాముడు ధర్మాత్ముడని సత్యాత్ముడని ఇట్లాంటి మాత్రమేం తెలియవు, ఆ విషయాలు తెలియదు. రాముడు సచ్చిదానందాత్ముడు అనే విషయం అసలే తెలియదు, ఆ ఊసే లేదు. ఎలా వచ్చింది? కేవలం రామ పదానికే అటువంటి శక్తి ఉంది. రామాని ఉచ్చరిస్తే చాలు, అర్థం తెలుసుకుని ఉచ్చరించినా సరే, అర్థం తెలుసుకోకుండా ఉచ్చరించినా సరే, కావాల్సిందల్లా ఏమిటంటే ఏకాగ్రంగా మాత్రం ఉచ్చరించాలి. ఏకాగ్రంగా ఉచ్చరించకపోయినా సరే ప్రసంగవశంలో అర్ధాంతరంలో వాడినా కూడా రామాన్ని పోయిస్తే మంచిది అన్నారు. విరామము, సంగ్రామము ఇలాంటి పదాల్లో రామ అని వచ్చిందే, అట్లాంటి పదాలు ఉపయోగించినా కూడా పుణ్యమే అన్నారు. రామ అనే పదం సంయోజనం ఉంటే చాలు. అంచేత రామ అనేటువంటి అక్షరద్వయానికి అటువంటి దివ్యశక్తి ఉంది. అందుచేతనే రామ అనేటువంటి అక్షరద్వయానికి పాపాన్ని పోగొట్టే శక్తి ఎంత ఉందో అటువంటి పాపాన్ని చేసేటువంటి శక్తి మానవుల్లో ఎవరికీ ఉండదు అని చెప్పేశారు. అంత మహత్తరమైనటువంటి ఆ శక్తి రామ అనేటువంటి అక్షరద్వయంలో ఉంది. కనుక ఆ రామ అనే మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్లయితే, స్మరించినట్లయితే, ఆధునిక కాలంలో మహాత్ముడని ప్రసిద్ధి పొందినటువంటి గాంధీజీ గారు ఆయన కూడా నిరంతరం రామనామ తత్పరుడై జీవించాడని ఆయన చరిత్ర మనకు చెబుతోంది. కనుక ఆ రామనామ అనుష్ఠాన విశేషంలో ఏంటంటే, ఎవరైతే రామనామాన్ని అర్థం తెలియకపోయినా అనుష్ఠించినా సరే వాళ్ళలో సద్గుణాలు వచ్చి తీరుతాయి, దాంతోపాటు తత్వజ్ఞానం కూడా వచ్చి తీరుతుంది. అటువంటి దివ్యశక్తి ఆ రామాన శబ్దంలో ఉంది అని ఈ శ్లోకం ద్వారా మనం బోధిస్తున్నారు. ఈ శ్లోకంలో మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి, మనం తర్వాత చెప్పుకుందాం. జయ గురుదత్త.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అంబరం వరం తవ అంబకాయం యస్ సదా విలోకయన్నుపాస్తే లోకజాల చక్రవర్తి జాయే తం పరాభవేన్న దేవి పాపం. ఓ ఇంద్రాణీదేవి, ఎవడైతే పరమాకాశ రూపిణివైన నిన్ను నిరంతరం పరమాకాశ స్వరూపముగానే భావన చేస్తూ ధ్యానం చేస్తాడో ఆ యోగికి ఏ విధమైనటువంటి పాపము కూడా అంటదు, మరి ఏ రకమైనటువంటి దుర్భావము కూడా ఆ యోగికి కలుగదు. ఆ పరమాకాశ స్వరూపిణివైన నిన్ను నిరంతరం ధ్యానం చేసేవారికి సకల సిద్ధులు కూడా కలుగుతాయి. అంబరం వరం తవ అంబకాయం, నీ శరీరమంతా కూడా అంబరం పరమాకాశం అనేటువంటి భావన చేసినటువంటి వారికి యస్ సదా విలోకయన్నుపాస్తే, ఎవరైతే ఆ విధంగా భావన చేస్తూ ఉపాసన చేస్తారో అటువంటి వారికి ఏ విధమైనటువంటి పాపములు కూడా అంటవు. ఆకాశ రూపిణి అయిన ఈ ఇంద్రాణి మెరుపువలే కాంతిమంతమై చాలా భయంకరంగా ఉంటూనే ప్రసన్నముగా ఉంటుంది, ప్రసన్నముగా ఉంటూనే భయంకరముగా ఉంటుంది. మెరుపు ఉరుము ఎలా కలిసి ఉంటాయో అలా ప్రసన్నత భయంకరత్వము రెండూ కూడా ఈవిడిలో కలిసి ఉన్నాయి. అలఘుస్తనితం విదధాన బలముగ్రతమంచ దధాన హృదయావరకం మమ మాయా పటలం తటిదా సుధునోతు. అధికమైనటువంటి గర్జన, అలఘుస్తనితం విదధాన, విపరీతమైనటువంటి గర్జన చేసేటువంటి లక్షణం ఉంటుంది మేఘానికి. ఈ మేఘం ఆకాశాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. బలముగ్రతమంచ దధాన, తీవ్రమైనటువంటి శక్తితో కూడుకున్న కాంతి పుంజము కూడా ఈ మేఘము నుండే వెలువడుతుంది. అలా ఒక మెరుపుగా తీవ్రమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ఈ ఇంద్రాణి హృదయావరకం మమ మాయా పటలం తటిదా సుధునోతు, నా హృదయాన్ని ఆవరించి ఉన్నటువంటి చీకటిని ఈ మెరుపు రూపిణి అయినటువంటి ఇంద్రాణి తొలగించుగాక. అలాగే ఈ హృదయాన్ని ఆవరించి ఉన్న చీకటి ఎంత దట్టంగా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా పిడుగు పడినప్పుడు పెద్ద పెద్ద కొండ శిఖరాలు కూడా విరిగిపోతాయి, బ్రద్దలైపోతాయి. అలా మెరుపు వలె ప్రసన్నత్వము కలిగి ఉరుము వలె గర్జనతో భయంకరత్వము కలిగి ఏకకాలములో ప్రసన్నత భయంకరత్వము రెండిటినీ తన రూపముగా చేసుకున్నటువంటి ఇంద్రాణి నా హృదయాన్ని ఆవరించి ఉన్న దట్టమైన చీకట్లను పిడుగువలే పడి ఆ చీకట్లను చెదరగొట్టి తన ఆ తటిద్రూపముతో ఆ ప్రకాశవంతమైనటువంటి రూపముతో నా హృదయములో కొలువుండి నన్ను నిరంతరం సన్మార్గములో నడిపించుగాక అని ఆ ఇంద్రాణీదేవిని ప్రస్తుతిస్తూ యోగ నిష్ఠతో దేశభక్తితో పరమాద్భుతమైన శ్లోకరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన కావ్యగంఠ వాసిష్ఠ గణపతి ముని ఇంద్రాణీ సప్తశతిలోని మరికొన్ని శ్లోకాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం, బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం.
శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు లంకలో సీతాన్వేషణ చేస్తూ ఉండగా చంద్రోదయమైనది. ఆ చంద్రుని గురించి వాల్మీకి వర్ణించిన శ్లోకములు చెప్పుకున్నాం. దాన్ని అనుసరించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారి భావాన్ని పరిశీలిస్తూ తద్వారా రామచంద్రుని దర్శనం చేస్తూ ఉన్నాం. బహుళ రాజనీతి పరముండు రాముండు తాను హనుమ పంపి వాని చర్య ఎట్టులెట్టులుండు వీక్షించునన్నట్లు చెలగమింట కలువ చెలిమికాడు. రాజనీతిజ్ఞుడైనటువంటి వాడు ఒక దూతను నియోగించడమే కాకుండా ఆ దూత సరిగ్గా చేస్తున్నాడో లేదో గమనిస్తూ ఉంటాడు. అలాగా రామదూతగా హనుమంతుడిని పంపి ఆయన పని వీక్షిస్తున్నాడా అన్నట్లుగా ఉన్నట్ట చంద్రుడు. అంటే రామచంద్రుడే స్వయంగా వీక్షిస్తున్నాడు అని చంద్రునిలో భావించవచ్చు. లేదా చంద్రుడు కూడా ఒక దూతగా ఉన్నాడు, దూతని దూతగా పరీక్షిస్తూ అని కూడా భావించవచ్చు. మొత్తానికి చంద్రునిలో రామచంద్ర స్ఫురణ ఇందులో కనిపిస్తున్నది. మరి ఒక అందమైన భావన ఇక్కడ విశ్వనాథ వారు చేస్తున్నారు. మున్ను చూడనట్టి భూజాత గుర్తింపబోవడేమో కపి విభుండటంచు తల్లి మోము పోల్కి తా చూపుచున్నట్లు చెలగె మింట కలువ చెలిమికాడు. ఇందులో గొప్ప మాట. ఇంతవరకు హనుమంతుడు సీతమ్మని చూడలేదు. రాముడు వర్ణించినటువంటి వైనాన్ని ప్రకారం బుద్ధిమంతుడైన హనుమంతుడు ఊహించవలసిందే తప్ప ఇంతవరకు చూడలేదు. కనుక నువ్వు చూడని సీత ఎలా ఉంటుందో నీకు తెలుసుకోవాలి గనక ఆవిడ మొహం ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ చంద్రుడు ఉన్నాడా అన్నట్లుందిట. అంటే అర్థం ఏంటి? అమ్మ ముఖం చంద్రుని వలె ఉన్నది. రాకా చంద్రని భానన అని వర్ణిస్తారు. పూర్ణిమ నాడు చంద్రుడు ఎలా ఉన్నారో జగదంబ యొక్క వదనం అలా ఉంది అని శాస్త్రములు వర్ణిస్తుంటాయి. అంతేకాదు పరిపూర్ణమైనటువంటి దివ్య సౌందర్యం కలిగిన స్త్రీ వదనం పూర్ణచంద్రుడితో పోల్చడం ఒక అద్భుతమైన కవి సమయం. ఈ విధంగా దేవతామయమైనటువంటి అమ్మ యొక్క వదనం చంద్ర సమానం. కనుక అమ్మ ముఖం చూడని హనుమంతుడికి అమ్మ ముఖం ఇలా ఉంది అని చెప్పడానికి ఒక పోలికగా ఉన్నట్ట చంద్రుడు. ఎంత చక్కటి భావం చెప్పారో చూడండి. ఇక్కడ మున్ను చూడనట్టి భూజాతను గుర్తింపబోవడేమో కపి భుండు అటంచు తల్లి మోము పోల్కి తాచూపుచున్నట్లు చెలగె మింట కలువ చెలిమికాడు. పైగా మరొక విశేషాన్ని చూపిస్తున్నారు. మందర పర్వతాన్ని బాగా మధించితే అమృత కలశం వచ్చింది. ఇంతవరకు హనుమంతుడు ఆ సముద్రంపై ఉన్న ఆకాశంపై ఎగిరి వచ్చాడు. ఆ ఎగిరి వచ్చినప్పుడు ఆకాశంలో పెద్ద కల్లోలం దిగినంత పనిచేశాడు. ఆ గాలంతా చుట్టూ కూడా అల్ల కల్లోలమైంది ఆయన ఎగరడం చేత ఆ వేగానికి. అప్పుడు ఆకాశం అనే సముద్రాన్ని హనుమంతుడు ఒక మందర పర్వతంలో మధించాట. ఇంతవరకు జరిగింది. మరి మందర పర్వతం మథనం జరిగాక తిరిగి అమృత కలశం రావాలి కదా. కనుక ఆకాశం అనే సముద్రంపై హనుమంతుడనే మందర పర్వతం ఇంతవరకు మథనం చేసి ఇక్కడికి వచ్చింది కనుక ఆ మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశంలా ఉన్నాడు చంద్రుడు అనే భావన చేస్తున్నారు ఇక్కడ. ఆంజనేయుడు మందరమై వియన్ మహాంభునిది వేర త్రచ్చిన అమృత కుంభమిదియ నూతన ముదయించనేమో అనగా చెలగే నడిమింట కలువపు చెలిమికాడు. ఇందులో ఉన్నటువంటి భావం చంద్రుణ్ణి అమృతమయ స్వరూపంగా చూపించడం. పైగా మరి ఒక భావం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ దివ్యమైనటువంటి ప్రతాపాన్ని మళ్ళీ స్ఫురింపజేస్తున్నారు. ఆంజనేయుడు తా రుద్రుడైన తాండవారభటికాలలోక భయప్రదాతృ హరిణ లాంఛన శిశిర హస్తాబ్జమనగా. ఇందులో చెప్తున్నటువంటి విశేషం ఆంజనేయ స్వామి వారి యొక్క రుద్రత్వాన్ని స్ఫురింపజేస్తున్నారు. అన్ని ఉపనిషత్తత్వ వర్ణంలే. కేవలం రామ సీత వీరి యొక్క తత్వమే కాకుండా హనుమ యొక్క గొప్పతనాన్ని ఇందులో భావన చేస్తున్నారు. సుందరకాండ హనుమత్కాండ కదా. సీత రామ హనుమంతుడు ముగ్గురికి ప్రాధాన్యం ఉన్నటువంటి కాండ. పైగా హనుమంతుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు గనకనే రుద్రుడు సంధ్యా సమయంలో తాండవం చేసి ఆ తాండవార్భటికి లోకమంతా ఆనందిస్తూ ఉంటే చిట్ట చివరికి అభయహస్తంతో వారిని దీవిస్తూ ఉన్నట్ట. అలా అభయహస్తంతో దీవించినప్పుడు మృగాన్ని పట్టుకున్నటువంటి చేతితో అభయం ఇస్తున్నాడు శివుడు అన్నారు. శివుడు మృగాన్ని చేతితో పట్టుకుంటాడు. అందుకే మృగధరుడు అని ఆయనకి పేరు. మృగధరుడైన శివుడు అభయహస్తాన్ని పట్టినట్టుగా ఆ శివుని యొక్క అభయహస్తం ఎలా ఉందో అలా ఉందిట ఆ దివ్యమైనటువంటి చంద్రబింబము. ఇది చాలా విశేషం. ఆంజనేయ స్వామి ఎత్తినటువంటి అభయహస్తం. ఆంజనేయ స్వామి శివుడా? శివుడే ఆంజనేయ స్వామి. అందుకే ఇక్కడ ఆంజనేయుడు తారుద్రుడైన తాండవారభటికాలలోక భయప్రదాతృ హరిణ లాంఛన శిశిర హస్తాబ్జమనగా చెలగె నడిమింట కలువపు చెలిమికాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా విశ్వనాథ వారి యొక్క ఆపదుద్ధారక హనుమదుపాసనా తత్వం ఒక్కసారి పైకి ఎగజిమ్మింది పద్య రూపంలో. ఇది కేవలం కవితా దృష్టితో చెప్పట్లేదు. ఇక్కడ భగవద్భావన మన హృదయంలో ఒక చంద్రోదయంలా కలగాలి. హృదయం అనే ఆకాశంలో భగవద్ధ్యానం చంద్రోదయంలా అవ్వాలి.
ఇక్కడ హనుమద్రూప భగవద్ధ్యానం చూపిస్తున్నారు. హనుమంతుడు ఒక ప్రళయకాల రుద్రుని వలె ఇంతవరకు అద్భుతమైన ప్రతాపాన్ని చూపించాడు. ఆ తర్వాత తానే ఆకాశంలో చెయ్యెత్తి అభయమిస్తున్నాడా అన్నట్లుగా ఉన్నట్టు చంద్రుడు. అంటే చెయ్యి ఎలా ఉన్నది? హనుమద్రూపుడైన రుద్రుని యొక్క అభయహస్తంలా ఉన్నది. అందులో మరొక అందమైన మాట ఏమిటి అంటే హరిణలాంఛన శిశిరహస్తాబ్జము. ఇది చాలా గొప్ప విశేషం. హరిణం అంటే లేడి. ఆ లేడిని ధరించినటువంటి శివుని యొక్క చల్లని అభయహస్తం అన్నారు. శిశిర అంటే చల్లని. అభయం ఎప్పుడు చల్లగా ఉంటుంది, చూసేవారి మనసుకు హాయి గొలుపుతుంది కనుక. పైగా హరిణ లాంఛన మండలంలో 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ లేడిని ధరించాడు, శివుడు లేడిని ధరిస్తాడు కనుక హరిణ లాంఛనుడు. అంతేకాదు చంద్రుడికి కూడా మృగధరుడు అని పేరు. ఎందుకంటే చంద్రుడిలో ఉన్నటువంటి ఆ లాంఛనము లోపల ఉన్నటువంటి గుర్తుని లేడితో పోలుస్తారు. అందుకే చంద్రుడికి కూడా మృగాంకుడు అని పేరు. అంటే మృగధరుడు అంటే శివుడు చంద్రుడు ఇద్దరికి ఆ మాట వర్తిస్తుంది కనుక ఇక్కడ హరిణ లాంఛన హస్తము అనగానే ఇది చంద్రపరంగా శివపరంగా కూడా అంత అద్భుతంగా ఉన్నది. అంతేకాకుండా ఆంజనేయుని యొక్క రుద్రత్వాన్ని స్ఫురింపజేస్తూ ఇందులో అభయాన్ని చూపిస్తున్నారు. అంటే ఈ చంద్రుడు జగతికు అభయముద్రలా ఉన్నట్ట. ముఖ్యంగా సీతాదేవి కూడా ఈ చంద్రుడిని చూస్తూ ఉంటుంది. అందులో సీతకి రాముని యొక్క వార్తలు తెలియక దుఃఖిస్తున్నది. ఆమెను ఓదార్చుతున్నటువంటి శివుని యొక్క అభయహస్తంలా ఇప్పుడు త్వరలో హనుమంతుడు రాబోతున్నాడు, నీ దుఃఖాన్ని పోగొడతాడు అని చంద్రుడే స్వయంగా చెప్తున్నట్లుగా ఉంది ఆ సమయంలో. ఇది కూడా భవిష్యత్ కథా సూచన. ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు చంద్రుడు. మరి ఒక మాటను చూపిస్తున్నారు ఇక్కడ. హనుమ సీత వెదక అసురేసు నింటిలో వచ్చి ఎవరో దివ్య తెచ్చెరనగా సర్వవస్తు దీప్తి సంధాయకంబుగా చెలగ మింట కలువ చెలిమికాడు. ఆంజనేయ స్వామి వారు అడుగుపెట్టినటువంటి ఆ వేళ ఉన్నదే అది రాత్రి. రాత్రి నిజానికి చీకటి ఉండాలి. చీకట్లో దేన్నైనా చూడడం కష్టం, పోల్చుకోవడం మరీ కష్టం. అందుకు రామకార్యం మీద వచ్చి సీతను అన్వేషించడానికి వచ్చాడు గనక వస్తువులను చూసి పోల్చుకోవడం అవసరం అని ఎవరో హనుమంతుడి కోసం ఆకాశంలో దీపం పెట్టారా అన్నట్టున్నట్ట చంద్రుడు. ఏ విధంగా? సర్వవస్తు దీప్తి సంధాయకంబుగా ఆ నగరంలో ఉన్న అన్ని వస్తువులు చక్కగా కనబడడం కోసం ఆ దీపాన్ని పెట్టారా అన్నట్టు ఉన్నాడు చంద్రుడు అని ఈ విధంగా చంద్రుడిని రకరకాలుగా భావించారు విశ్వనాథ వారు. ఆయన భావించిన పద్యాల్లో కొన్ని చెప్పుకున్నాం, ఎంత మేరకు అవసరమో అంత మేరకు. అంతేకాదు హనుమ హృదయంలో ఉబికిన ఒక ఉత్సాహ గుళికలాగున్నాడు చంద్రుడని మరొక చోట చూపిస్తున్నారు. ఉల్లమందు ఉబుకు ఉత్సాహ గుళికయ్యి చెలగ మింట కలువ చెలిమికాడు. ఇక్కడ కలువ చెలిమికాడు అనే మాటకు అర్థం ఏంటంటే కలువలకి స్నేహితుడైనటువంటి చంద్రుడు అనే భావంతో చూపిస్తున్నారు ఇక్కడ. పైగా కలువ చెలిమికాడు అన్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న కలువని వికసింపజేసేటువంటి చంద్రుడు, అలాగే సీతను ఆనందింపజేసే రామచంద్రుడు అనే భావం కూడా మనం చెప్పుకోవచ్చు. లంకలోన గలదు లావణ్య నిధి సీత ప్రతిఫలించి ఆమె వదన సీమ ఆకసంపు సరసయం దన్న ఎట్లుగా చెలగ మింట కలువ చెలిమికాడు. ఇది ఒక భావనాశక్తిలోని విశేషం. ఎందుకంటే తెలుగువారి భావన ఎలా ఉంటుంది అనేది కూడా తెలుగు భాషలో పుట్టినందుకు తెలుగు కవిత్వపు సౌందర్యంతో రామకథను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఆకాశంలో చంద్రుడుంటే భూమి యందున్న సరస్సులో ప్రతిఫలిస్తాడు, అంతే కదా. భూమిలో సరస్సులో చంద్రబింబం ప్రతిఫలిస్తే ఆకాశంలో చంద్రుడున్నాడని తెలుసుకుంటాం. ఇప్పుడు ఆకాశాన్ని సరస్సు అనుకుందాం. ఆకాశం సరస్సు అయితే ఆకాశంలో ఉన్న చంద్రుడు ప్రతిబింబమైతే ఆ ప్రతిబింబానికి బింబమైన చంద్రుడు ఎక్కడున్నాడు? ఇది చాలా గొప్ప భావన చేశారండి. ఆకాశం అనే సరస్సులో చంద్రుడు ఒక ప్రతిబింబంలా ఉన్నాడు అన్నారు. మరి బింబం ఎవరు అంటే లంకలో ఉన్న సీతమ్మ అన్నారు. లంకలోనే సీత ఉంది, ఆ సీత యొక్క ముఖమే ఆకాశం అనే సరస్సులో ప్రతిఫలిస్తోంది అంటూ హనుమంతుడికి లంకలో సీత ఉంది అనేటువంటి ధైర్యాన్ని చూపిస్తున్నట్టుగా చెలగ మింట కలువ చెలిమికాడు. ఇందులో భావాన్ని మరొక్కసారి ఈ పద్యం చదివితే అర్థమవుతుంది. లంకలోన కలదు లావణ్య నిధి సీత ప్రతిఫలించి ఆమె వదన సీమ ఆకసంపు సరసయందు అన్న ఎట్లుగా చెలగమింట కొలువ చెలిమికాడు. అంతేకాదు మరొక విశేషాన్ని చూపిస్తున్నారు. సాధారణంగా కీర్తిని వెన్నెలతో పోలుస్తారు. ఆకాశంలో ఉన్నటువంటి వెన్నెలంతా ఒక మహాత్ముని యొక్క కీర్తిలాగా వ్యాపిస్తే ఆ మధ్యలో మహాత్ముడే పువ్వై వికసించాడా అన్నట్లుగా అక్కడ ఆ కీర్తి సరస్సులాగా ఆకాశంలో ఉంటే ఆ మహాత్ముడే ఒక పువ్వై ఆకాశంలో వికసించినట్లుగా ఉన్నాడు. మహాత్ములు సర్వకాల సర్వావస్థల్లో శాశ్వతంగా ఉంటారనే విషయంకి ఇది చూపిస్తున్నారు. ఆ విధంగా ఉదయించిన చంద్రమూర్తి యందు స్ఫురించే రామచంద్ర సీతాతత్వములకు నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్రార్పణమస్తు. శ్రూయతాం శ్రీ గురుగీతా
జై గురుదత్త. మీరు ఇంతవరకు విన్నటువంటిది మళ్ళీ మళ్ళీ మీరు ఈ గురు అష్టకం శ్లోకాలు మళ్ళీ విని మీరు కంఠపాఠం చేశారంటే, బాయహార్ట్ చేశారంటే, ఈ మంత్రాన్ని నిరంతరము చెప్పుకుంటూ ఉంటే అసలు గురువు గీతను చదివినంత భాగ్యం ఒకటి వస్తుంది. గురు ఉపదేశాన్ని పాటించినంత భాగ్యం వస్తుంది. మరి గురుతత్వాన్ని తెలుసుకున్నంత భాగ్యం వస్తుంది. మీరు ఎంత పెద్ద పండితులైనప్పటికీ, ఎంత పామరులైనప్పటికీ, ఎంత యోగులైనప్పటికీ, ఎంత రోగులైనప్పటికీ, భోగులైనప్పటికీ, మీరెవరే కానీ ఏ స్థితిలో మీరు ఉండండి, పరమాత్ముడు అందరికీ ఒక్కొక్క స్థితిని ఇచ్చారు కదా. అట్లనే ఒక కర్మయోగిగా ఉన్నప్పటికి కానీ, ఒక జ్ఞానయోగిగా ఉన్నప్పటికి కానీ, ఒక త్యాగయోగిగా ఉన్నప్పటికి కానీ పర్వాలేదు. మనకు దొరికినటువంటి ఒక భాగ్యం అది. మనం తెచ్చుకున్నటువంటి ఒక సర్టిఫికెట్ అది. దాన్ని మనం అనుభవించక తప్పదు. కానీ మంచిది అలవాట్లు దాన్ని అభ్యాసం చేయాలనేది కూడా ఉంది అందరికీ. కానీ కొన్ని సందర్భాల్లో మనం చేయగలం, కొన్ని సందర్భాల్లో మనం చేయగలం. అందుకని దీనికి మనం ఇంత పెద్ద గురుగీత చదవటానికి వీల్లేదు అని. అందుకే రామాయణంలో 100 శ్లోకాలతో శతశ్లోక రామాయణాన్ని చదివితే చాలు. 24,000 శ్లోకాలు మీరు అంతగా చదవాల్సిన పని లేదు, బాయహార్ట్ చేయాల్సిన పని లేదు, మనకు సులభం చేసి పెట్టారు. లేదు మాకు ఇంకొంచెం కథలు కావాలి దాంట్లో అంటే ఒక సుందరకాండం చదివితే చాలు, దాన్ని దిన్నము పారాయణం చేస్తే చాలు. ఏకశ్లోకి రామాయణం కూడా అంటారు. అట్లా ఒక శ్లోకం చెప్పినా చాలు. లేక రామ సీత రామ అన్నప్పటికి కూడా చాలు అన్నారు. రామ సీత అంటే కూడా చాలు. అటువంటిది మనకు సులభమైనటువంటిది అన్ని చేసి పెట్టారు. అట్లనే గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహి లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మ సంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మ సంజ్ఞం పదం బ్రహ్మ సంజ్ఞం. ఇంతవరకు మనం అనుకున్నట్టుగా యతి అయినా, రాజైనా, బ్రహ్మచారి అయినా, గృహస్థ అయినా, ఎవరైనా సరే ఈ గురు అష్టకాన్ని పఠిస్తే వాడు పుణ్యాత్ముడై గురు ఉపదేశించిన మహావాక్యాల మీద మనస్సు లగ్నమై కోరికలన్నీ తీరే బ్రహ్మమనబడే ఆ పరమానందాన్ని పొందుతాడు అని చెప్పుకురావటానికి ఎవరైనా చింతలేదు. అంత పెద్ద గురుగీత నువ్వు పారాయణ చేయటానికి నీకు అవకాశం లేనప్పుడు, మనసుంది అవకాశం లేనప్పుడు, గురురాష్టకం దీన్ని ఎవరెవరు ఎన్ని సందర్భాలు ఎప్పటికైనా చింతలేదు, బాయహార్ట్ చేసి దాన్ని విన్నా చాలు, రికార్డు విన్నా చాలు అని చెప్పుకొచ్చారు. అట్లా మహత్తరమైనటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. వాడు నిజమైనటువంటి బ్రహ్మమనబడేటువంటి ఆనందం అంటే బ్రహ్మ ఆనందం అంటారు దాన్ని. కోరికలన్నీ తీరిపోతాయి. అటువంటి బ్రహ్మమైనటువంటి, బ్రహ్మం అంటే తిరుగులేనటువంటి సంతోషము. సంతోషం అంటే మామూలు సత్త సంతోషం కాదు అది. అందుకని అటువంటి బ్రహ్మతత్వంలో చేరిపోతున్నారు వాళ్ళు. నిరంతరమైనటువంటి సుఖ సంతోష శాంతిలో చేరిపోతున్నారు అని ఈ గురు అష్టకం యొక్క మహిమ అటువంటిది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.